వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచే వారికి ప్రతి నెల ప్రతిభావంతులకిచ్చే మెగా రికార్డ్స్ అవార్డ్స్ కార్యక్రమం సోమవారం హైటెక్స్లోని ఫీనిక్స్ ఎరీనా ఆర్ట్స్ అండ్ కల్చరల్ సెంటర్లో ఘనంగా జరిగింది. మెగా రికార్డ్స్ అవార్డ్స్ మరియు సావెరన్ ఎస్టేట్స్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఏడాదిగా ప్రతి నెల ఈ ప్రతిభా పురస్కారాలను అందజేస్తున్న ఈ ఆర్గనైజేషన్ నవంబరు 25న ప్రథమ వార్షికోత్సవ వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రతిభావంతులను మెగా రికార్డ్స్ సంస్థ సత్కరించి సన్మానించింది. వీరికి మెగా రికార్డ్స్ అవార్డ్స్ అందజేసింది. ఈ కార్యక్రమానికి లయన్ డాక్టర్ చిల్లా రాజశేఖర్ రెడ్డి సభాధ్యక్షుడు సకల శాస్త్రాలు సర్వధర్మాలు తెలిసిన గోసాయి వెంకన్న గురువయ్యాడు. మీరు దేశమంతా తిరిగారంటగా? అవును. దేశమంతా ఈ తెల్లోళ్ళు మన వాళ్ళని ఇలాగే చంపుతున్నారా? చంపుతున్నారు. అప్పుడు తెల్ల వాళ్ళని చంపాలి కదా? నరసింహ, చంపాలి. అయితే నన్ను ఆశీర్వదించండి. నేనెళ్ళి వాళ్ళని చంపేసి వస్తా. నువ్వొక్కడివే ఎంతమందిని చంపుతావు? 10 మందిని చంపుతా. వాళ్ళు వేల సైన్యం. నిన్ను వదలరు, చంపేస్తారు. చచ్చిపోతా. చంపడమో చావడమో ముఖ్యం కాదు, గెలవటం ముఖ్యం. గెలవాలంటే యుద్ధం జరగాలి. అందుకు నువ్వు ఒక్కడివే సరిపోవు. నీ చుట్టూ ఉన్న వాళ్ళంతా నీతో కలవాలి. వాళ్ళంతా నీతో కలవాలి అంటే నీలో ఉన్న ఈ ఆవేశం వాళ్ళందరిలోనూ రాగలాలి. నువ్వే ఒక యుద్ధం కావాలి. అది నీ ఆయుధం కాదు, ఇది నీ ఆయుధం. నరసింహ, ముందు నిన్ను నువ్వు గెలవాలి. नायक की मृत्यु से युद्ध का अंत होता है, लेकिन तुम्हारी मृत्यु से ये युद्ध आरंभ हुआ है. ये थमेगा नहीं. तुम जीत गए नरसिम्हा. ఇంకా కార్యక్రమం పూర్తి కాలేదు. దయచేసి
ద్వారా ఏదైనా సాధించవచ్చు. దీంట్లో సరళమైన, అతి సరళమైన, కఠినమైన, అతి కఠినమైన 4 విభాగాలు. అందరూ కూడా మీకు శరీరం ఏ ప్రకారంలో ఆసనాలు, ఆ ప్రాణాయామం చేస్తూ ఏదైనా విన్యాసం చేస్తున్నట్లయితే కొద్దిగా మేము అందరూ ఘనంగా శివాజీ జయంతి. నిర్మల్ జిల్లా థానూర్ మండలంలోని హంగిర్గా గ్రామంలో ఛత్రపతి శివాజీ జయంతి వారోత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు గ్రామస్తులు శివాజీ జీవిత విషయాలలో యువత నేర్చుకోవలసింది చాలా ఉందని, ప్రతి ఒక్కరూ ఆయన మార్గదర్శకాల్లో నడవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా యోగాలో రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిన వ్యక్తిని సన్మానించారు. రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో యువకులు, స్త్రీలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. యువకులు రాత్రి నృత్యాలతో అలరించారు.
शाश्वत सनन सननम प्राण गुंजन धनन धननम उतरे मुझ में आदि योगी योग धारा चलत छन छन सांस शाश्वत सनन सननम प्राण गुंजन धनन धननम उतरे मुझ में आदि योगी उतरे मुझ సీజన్లో చాలామంది అన్నిట్లో ఉన్న అన్ని రంగాల్లో ఉన్నారు. అలానే ముందు ముందు కూడా ఇంకా మన దేశం నుండి కూడా తరపున ప్రోత్సాహం ఇస్తే మహిళలు ఎటువంటి దాన్నైనా సాధిస్తారు. ప్లీజ్ అందరూ సహాయం చేయండి. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. ధన్యవాదాలండి. నేను ఇప్పుడు సాదరంగా ఆహ్వానిస్తున్నాను మీ కరత. మర్కటాసనము, పూర్ణ భుజంగాసనము, మధ్యలో వృక్షాసనము, తర్వాత ఇరువైపున ఎలాంటి శరీరం కింద అనకుండా మర్కటాసనం పైన పూర్ణ భుజంగాసనము. విశ్రామ్. ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందంటే దాదాపుగా 1999 నుంచి 2000 ఏదైతే బ్యాచ్ 2004 బ్యాచ్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఒక 10 days మేము మెడిటేషన్ ఇవ్వడం జరిగింది. ఆ మెడిటేషన్ చేసిన తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ముందు మెడిటేషన్లో వాళ్ళు శిక్షణ తీసుకుని ఈ రోజు నుండి మహిళలకు సాయంత్రము, ఉదయం పురుషులకి సాయంత్రము 8వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు స్పెషల్ బ్యాచ్ నడుస్తుంది. మన యొక్క జిల్లా కలెక్టర్ గారి కోరిక మేరకు ఈ రోజు నుండి సాయంకాలం ఎవరైతే మహిళలు ఉన్నారో ఆఫీసర్స్ క్లబ్, నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్కు వచ్చేసి ఈ యొక్క ఆరోగ్య లాభాన్ని పొందినట్టయితే దాదాపుగా మీ యొక్క ఆర్థిక స్థితి లోపల 60-70% మిగులు ఉంటుంది. ఏ అయితే మెడిసిన్స్ ఖర్చు అవుతుందో ఆ మెడిసిన్స్ ఖర్చు అనేది దాదాపుగా దూరం అవుతుంది. ఇట్లా అన్ని వయసుల వాళ్ళు కూడా అన్ని రకాలుగా దీనిలో చేసుకోవచ్చు. ఈ అమ్మాయి మొన్న స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది, లిఖిత. మర్కటాసనం పైన ఊర్ధ్వ దండాసనము, చక్రాసనము. యోగా మాస్టర్ గారికి ప్రాక్టీస్ అందిస్తున్నారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు. తర్వాత ఈనాటి మహిళ ఏమంటుందంటే, A warm and pleasant good morning to one and all, the dignitaries and the dais. It is very glad to be here on this auspicious occasion of Happy International Women's Day. I extend warm greetings and good wishes to the women and thanks to one and all for the contributions over the year in the building up of the nations. In the Western countries, International Women's Day was first observed as a popular event. ఎక్కడ లేదు. ఎందుకంటే మాత నిర్మాత భవతి అని మన శాస్త్రం చెప్తుంది. ఒకవేళ మాతను పక్కకు పెట్టినట్టయితే సృష్టి యొక్క అసలు మనుగడ లేనే లేదు, అర్థమే లేదు గట్ల. కాబట్టి మన రాజు కూడా పూర్వకాలం లోపల రాజు రథం మీద వస్తుంటే మహిళ ఎదురుగా వస్తుంటే రాజు రథం పక్కకు పెట్టేసి మహిళ వెళ్ళిన తర్వాత మళ్ళీ రాజు వెళ్తుండే. అంటే అంత గౌరవం ఇచ్చేవారు. అందుకే పితా రక్షతి కౌమారే, పతి రక్షతి యవ్వనే, పుత్ర రక్షతి వృద్ధాప్యే, నా స్త్రీ ఏక సంచారం అర్హతి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. అక్కడ స్వాతంత్రం అర్హతి అని చెప్పేసి అన్నారు. కానీ ఆ చివరి ముక్క పట్టుకొని స్త్రీకి స్వాతంత్రం లేదట అని చెప్పేసి రకరకాలుగా ఇచ్చేస్తాం. కానీ దానికంటే ముందు ఒక చిన్న లీడర్ ఉంటేనే 4 గన్మెన్స్ ఉంటారు. మరి ఆ లీడర్స్కే జన్మనిచ్చినటువంటి ఆమె ఎందరికో, అంటే ఢిల్లీకి రాజైనా సరే తల్లి కొడుకు అన్నట్టుగా ఆ తల్లి లేకపోయినట్టే ఢిల్లీ రాజు లేడు, రాజ్యం లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళు ఎంత రక్షించబడాలి అనే ఉద్దేశంతో ఏకాంతంగా సంచరించకూడదు, వారిని తప్పనిసరి ఎప్పటికప్పుడు రక్షిస్తుండాలని చెప్పేసి మన ధర్మశాస్త్రం చెప్తుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా వెన్నంటూ ఉండాలి. అదేవిధంగా అన్నింటికంటే చల్లటి పదార్థం ఏది మన యొక్క ప్రపంచం లోపల, ముఖ్యంగా యువతులు ఉన్నారు, అన్నిటికంటే చల్లని మంచు అని టక్కని చెప్తాం, ఐస్ అని చెప్తాం. కానీ ఐస్ కంటే మంచు కంటే చల్లనిది చందనం. ఆ చందనం కంటే చల్లనిది చంద్రుడి వెన్నెల.
ఆ చంద్రుడి వెన్నెల కంటే చల్లనిది అమ్మ మనసు అంట. ఇది నేను చెప్పేది కాదు, శాస్త్రం చెప్తుంది, గుర్తుంచుకోండి. అదేవిధంగా 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు తల్లిదండ్రుల సమక్షంలో ఉండి ఒక్క నిమిషం లోపల అంటే సెకండ్ లోపలనే ఎవరు మీరమ్మ అంటే పలాని వాళ్ళు అంటది. ఎప్పుడైతే మంగళసూత్ర ధారణ అవుతుందో అప్పుడు పుట్టినిల్లు మర్చిపోతుంది, మేము మెట్టినింటి వాళ్ళమని చెప్తుంది. ఆ వంశం అభివృద్ధి కావాలంటే కేవలం మహిళనే సాధ్యం. ఒకసారి క్లాప్స్ ఇవ్వండి. మన జిల్లా కలెక్టర్ గారు చక్కగా ఇటువంటి కార్యక్రమాలకు అన్నింటికి కూడా ముందుంటారు. అంతేనా? చప్పట్లు. ఒక్కసారి యోగా క్లాప్స్ ఇస్తాను చూడండి, ఒక్క నిమిషం. ఓకే, మనలో కొట్టారు కదా. ఒక్క నిమిషం ఉదయం, ఒక్క నిమిషం సాయంత్రము మీరు మనస్ఫూర్తిగా చేయండి. 3 రోజుల లోపల మీ యొక్క బీపీ ఉంటే నాకు అడగండి. ఓకే, నాడుల్ని ఉత్తేజపరిచే ఒక చక్కటి చిట్కాని అందించారు. हमारे देश का जवाब नहीं है, फिर भी हमारे देश का जवाब नहीं है. गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय तुल्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसकाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीतकल्पाय गीतपुत्राय धीमहि गूढगुल्फाय गन्धपन्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि सर्वराजाय गन्धा
ईशानाय भालचंद्राय श्री गणेशाय मेरा ये सॉन्ग आज के शाम के नाम गीत गा रहे हैं आज हम रागिनी को ढूंढते हुए गीत गा रहे हैं आज हम रागिनी को ढूंढते हुए आ गई यहाँ जहाँ कदम యోగా సాధన ఆరోగ్యంగా ఉండేందుకు ఆయుధమని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లో యోగాను ప్రోత్సహించాలని ఆయన సూచించారు. కామారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా ఛాంపియన్షిప్ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాయిని ప్రతిభావంతులకు జ్ఞాపికలు అందజేశారు. యోగా విశిష్టత గురించి అందరికీ వివరించారు. ఆరోగ్యం బాగుంటుంది, రోజంతా ఉత్సాహంగా ఉత్తేజంగా పనిచేసే అవకాశం ఉంది. అది నేను కళ్ళారా అనుభవిస్తున్నాను. 72 ఉన్నాయి, అయినా నేను బ్రహ్మాండంగా 16 ఏళ్ళ పిల్లలు చేస్తాను.